హాయ్ హలో వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ మధుకర్ రెడ్డి. దశాబ్దాల చరిత్ర గల ఉద్యమం, అడవిలో అన్నలు తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం. ఈ నేపథ్యంలో మావోయిజాన్ని నమ్ముకొని ఎందరో తమ ప్రాణాలు త్యాగం చేసి అడవుల బాట పట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనూహ్య నిర్ణయం వల్ల ఆపరేషన్ కగార్తో కకలా వికలమైన మావోయిస్టులంతా కూడా ఇప్పటికీ జనజీవన స్రవంతి కోసం వస్తున్నారు. వారి భాషలో వారు జనంతో ఉన్నప్పటికీ ఈ నవ సమాజం కోసం వస్తున్న వీరంతా నేతలు కూడా తమ అభిప్రాయాన్ని వివిధ ప్లాట్ఫామ్ పేరు చెప్తూనే వస్తున్నారు. ప్రస్తుతం కీలక నేత, మావోయిస్టు దశాబ్దాల చరిత్రలోనే ఒక కీలక నేతగా అగ్రనేతగా ఉన్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ మనతో ఉన్నారు. దాదాపు 3 నెలలుగా జనజీవన స్రవంతిలో ఇక్కడున్న సమాజాన్ని అధ్యయనం చేస్తున్న వారు కొత్తగా తమ పుట్టిన ప్రాంతానికి పుట్టి పెరిగి ఒక అగ్రనేత ఎదిగిన ప్రాంతానికి వచ్చిన సందర్భం ఆయనతో మాట్లాడదాం. సార్, ఇప్పటికీ మీరు చాలా మీ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మావోయిస్టు జర్నీని, మావోయిజానికి ఎందుకు వెళ్ళారు, మావోయిస్టుని ఎందుకు నమ్ముకున్నారు, అడవిలో ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు మీకు కొత్తగా ఈ సమాజంలో ఏం కనబడుతుంది? కొత్తగా ఏం కనబడుతుంది అంటే దాన్ని అనేక రకాలుగా వ్యాఖ్యానించవచ్చు. చెప్పండి మీ అభిప్రాయం. అంటే ఇప్పుడు ఓ మేరకు తెలంగాణ వచ్చిన తర్వాత సమాజంలో కొంత ఈ మధ్యతరగతి పెరగడం, కొంత మార్పు కనిపించినప్పటికీ ఇప్పటికి ప్రజలకున్న మౌలిక సమస్యలు అయితే ఏం పరిష్కారం కాలేదు అనేది నాకు అర్థమవుతున్న విషయం. ఇప్పుడు మిమ్మల్ని మాజీ మావోయిస్ట్ అనొచ్చా, మావోయిస్టు దేవుజీ అనొచ్చా? మేము దానికి ఆల్రెడీ జవాబు చెప్పాము. మా పార్టీ మీద నిషేధం ఎత్తేయాలి అని అనడంలోనే మేము మావోయిస్టు అనే అంతరార్థం ఉంది కదా దాంట్లో. మా పార్టీ మీద నిషేధం ఎత్తేయండి, మేము లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేస్తాం అన్నాం కదా, అదే జవాబు దానికి. ఒక క్లారిటీ, మీరు పీపుల్స్ వార్గా ఉన్నప్పటికీ మావోయిస్ట్ పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత పీపుల్స్ వార్గా చాలా ఆదరణ రాష్ట్రంలో, తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ కానీ రిక్రూట్మెంట్లు ఎక్కడ జరిగాయి, విద్యార్థి నేతలంతా వచ్చారు, ఇంజనీరింగ్ మేధావులంతా వచ్చారు. మావోయిస్టు ఎదిగిన తర్వాత ఒక ప్రాంతానికే రిస్ట్రిక్ట్ అయిపోవడం కారణానికి ఎక్కడ ఏయిజం దెబ్బతింది అనుకుంటున్నాను. ఇక దానికి అనేక కారణాలు ఉన్నాయండి. అది ఇంత సంక్షిప్త సమయంలో సంక్షిప్త ఇంటర్వ్యూ ద్వారా చెప్పలేము. మాది మెయిన్గా రాజకీయ ఫెయిల్యూర్. సకాలంలో అన్ని సెక్షన్లను కదిలించేటువంటి ఒక ప్రోగ్రామ్ను రూపొందించడంలో కొంత ఆలస్యమైంది. ఆలస్యమైన తర్వాత రంగంలోకి దిగేటప్పటికీ భారీ యుద్ధం కగారు మొదలైంది. దాని వెన్నంటి మేము చేసినటువంటి కొన్ని పొరపాట్ల మూలంగా ఈ స్థితి తలెత్తింది. సంక్షిప్తంగా ముఖ్యంగా మావోయిస్ట్ పార్టీకి తెలంగాణ నుంచి కీలక నేతలు ఉన్నారు, తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగా నేతలు లీడ్ చేశారు. అటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర బార్డర్, ఒడిశా నుంచి ఉన్నప్పటికీ కూడా మీరు కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్న తర్వాత మీ కమ్యూనికేషన్ వ్యవస్థ వల్ల, మీ అండర్స్టాండింగ్ వల్ల ఈ వైఫల్యం చెందని ఒకటి వస్తున్నది. నేతల మధ్య ఒక విధమైన అండర్స్టాండింగ్ లేకపోవడం వల్లనే ఈరోజు ఈ స్థితికి కారణం అనేది ఒక వాదన ఉంది. ఏం తీసుకోవచ్చు? అంటే ఇప్పుడు కమ్యూనికేషన్ దెబ్బతిన్న మాట వాస్తవమే. అయితే దాన్ని సాకుగా యూహించేసి సోను సతీష్లు పార్టీని చీలదీయడం మాత్రం అది సరైనది కాదు. కమ్యూనికేషన్ లేకుంటే ఓపిక పడితే కమ్యూనికేషన్ ఉంటుంది, దానికి ఓపిక అవసరం. అందుకోసం కమ్యూనికేషన్ తెగిపోయిన మాట వాస్తవమే, కానీ ఆ కారణంతో ఈ స్థితి వచ్చింది అనేటువంటిది మాత్రం వాస్తవం కాదు, అది సరైనది కాదు. ఈ సోను సతీష్లకు సంబంధించి మల్లోజుల వేణుగోపాల్ కానీ, ఆయనతో వచ్చిన ఆశన్న, వీరంతా కూడా మీరు కుండ బద్దలు కొట్టినట్టుగా వారు పార్టీకి ద్రోహం చేశారు, విప్లవానికి ద్రోహం చేశారు. ఆ నేపథ్యంలో ఇదంతా జరిగింది, వాళ్ళే కోవట్లని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు మీరు బహిరంగంగా వాళ్ళు కానీ మీరు కానీ, మీరు ఈ సమాజంలో ఉన్నారు కదా, మీకు ఆ రిప్లై ఏమైనా వచ్చిందా? మీరు మాట్లాడుతున్న దానికి రిప్లై రాలేదు. ఎందుకు రాలేదు అనుకుంటారా? మీరు అన్నది నిజం అనుకుంటున్నారా? అన్నది నిజమే, దానికి కూడా జవాబు చెప్పిన నేను. ఆల్రెడీ మేము ఇచ్చిన స్టేట్మెంట్ కట్టుబడి ఉన్నాము అనేటువంటిది.
మీకు పార్టీ బయటకులో అడవిలో మీరు జరుగుతున్నప్పుడు మీకు ఎప్పుడో 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి దేశానికి సంబంధించిన మీరంతా కేంద్ర కమిటీ సభ్యులు కూర్చున్న అప్పటికి 1976లో చనిపోయిన మావోయిజానికి అప్పటి చైనాకు అనుబంధంగా మారిన మార్క్సిజం లెనిజం ఎంత అనుసంధానం చేసుకున్నాక ఇప్పుడు భారతదేశంలో ఈ ఇజం అవసరం అనుకుంటున్నారా? ఇది అవసరమే. ఇప్పుడు ఐన్స్టీన్ న్యూటన్ చెప్పింది ఇప్పుడు అవసరం అని అనుకుంటే మాది కూడా మావోయిజం ఇప్పటికీ అవసరమే. అది యూనివర్సల్ థియరీ, లాంగ్ లాస్టింగ్ అంటారు చూడు, ఎవర్ గ్రీన్ అంటాం కదా. సమాజంలో వర్గాలు ఉన్నంత కాలం, ఇప్పుడు మీకు సింపుల్గా ఉదాహరణ అర్థం కావాలంటే ఐన్స్టీన్ న్యూటన్ లాస్ ఇప్పటికీ అప్లికేబులే అనుకుంటే మావోయిజం కూడా ఇప్పటికీ అప్లికేబుల్. అట్లా అంటే అదే చైనాలో మావో చనిపోయిన తర్వాత చాలా మంది కమ్యూనిస్ట్ నాయకులు ఈ మావోయిజాన్ని ఫాలో కాలేదు, పూర్తి స్థాయిలో మారిపోయింది. చైనాలో కూడా మీరు అనుకున్న మావోయిజం లేదు, కమ్యూనిస్ట్ నాయకులు మారారు. ఇప్పుడు భారతదేశంలో మీరు ఎట్లా ఆపాదించగలుగుతారు దీన్ని? అదే ఇప్పుడు అవన్నీ వేరే డిబేట్ అండి. అవన్నీ వేరే డిబేట్. అదంతా సైద్ధాంతిక రాజకీయ స్థాయిలో టూకి 1-2 లైన్లు చెప్తే అది నాకు సంతోషం ఉండదు, మీ వేదికకు కూడా, మీ ప్లాట్ఫామ్కు కూడా ఒక పెద్ద నాయకుని ఇంటర్వ్యూ చేసి ఇది అంతే అసమగ్రంగా అనేది మీకు కూడా చెడ్డ పేరేస్తుంది, ఉచితంగా ఉండదు. మీరు మీ సొంత గ్రామానికి వచ్చారు కదా, మీ కుటుంబ సభ్యులను కలిశారు, మీకు ఇక్కడ నుంచి ఎలాంటి ఆదరణ ఉంది, మీకు ఏమనిపిస్తుంది? మీరు చాలా ఏళ్ళ తర్వాత, దాదాపు 40 ఏళ్ళ తర్వాత వచ్చారు కదా, ఎట్లా ఉంది? కుటుంబం ఆత్మీయంగానే ఆహ్వానించింది, తెలంగాణ సమాజం కూడా ఆత్మీయంగానే ఆహ్వానిస్తుంది అనేది నాకు ఇన్ఫర్మేషన్. మేము తీసుకున్న నిర్ణయం పట్ల పాజిటివ్గానే ఉన్నారనేటువంటిది ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా, నిన్నటి నుండి వస్తున్నటువంటిది. ఇదంతా వ్యక్తిగా నా గొప్పతనం అని కాదు, దీని వెనుక అనేక మంది అమరుల త్యాగాలు, పార్టీ 70వ దశకం నుండి చారు మందర్ అమరుడైనటువంటి రోజుల నుండి 72లో ముప్పాల లక్ష్మణరావు కావచ్చు, ఆ తొలితరం నాయకులు చేసినటువంటి కృషి, అన్నిటి యొక్క కృషి ఫలితమే ఈనాడు తెలంగాణ సమాజంలో పార్టీ పట్ల ఉన్నటువంటి గౌరవం, ఆదరణ యొక్క వ్యక్తీకరణ వ్యక్తిగా నా పట్ల చూపిస్తుంది. అంతేగాని వ్యక్తిగా నేనేదో గొప్పవాడిని కాబట్టి నన్ను ఆదరిస్తుండ్రు అనే ఆ అర్థంలో దీనికి జవాబు లేదు. తెలంగాణ సమాజం యొక్క గొప్పతనం, దాని వెనుక రాజకీయ చైతన్యం, దాని వెనుక పార్టీ చేసినటువంటి దశాబ్దాల తరబడి చేసిన త్యాగాల, పోరాటాల చరిత్ర ఫలితమే ఇది. మీరు అన్నట్టు అమరత్వానికి ఇటు మీరు చాలా మంది ఇటు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు, మీ దగ్గరికి వచ్చిన ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులు కూడా అమరులయ్యారు. ఈ 2 అమరత్వాలకు తేడా ఒక్క షార్ట్ కట్లో చెప్పండి. అంటే ఇప్పుడు యుద్ధం అండి, 2 వర్గాలు ఉన్నంత కాలం వర్గాల మధ్య పోరాటం ఉంటుంది, కొంతకాలం నిరాయుధంగా ఉంటుంది, అహింసాయుతంగా ఉంటుంది. మన ఇష్టాలతో లేకుండా అది సాయుధంగా ఉంటుంది, రక్తపాతంతో కూడుకున్న దశకి వెళ్తుంది, యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో ఇరుపక్షాలకు నష్టాలు ఉంటాయి. ఆ వర్గం తరఫున వాళ్ళు పోరాడిన వాళ్ళు పేదలే కాబట్టి వర్గరీత్యా మాకు శత్రుత్వం లేదు అంటాం. స్టేటు పేదోనికి వ్యతిరేకంగా పేదోలో నిలబెడుతుంది, అనివార్యంగా జరిగినటువంటిదే తప్ప వాళ్ళు మాకు వ్యక్తులుగా శత్రువులు ఎప్పుడు కాదని ఎప్పటి నుండో చాలా సింపుల్గా తెలంగాణ రైతాంగానికి కూడా అర్థం కావడానికి పోలీస్ అన్న మీద గద్దర్ రాసిన పాట ఉంది కదా. ఇప్పుడు మాది అమరత్వము, అనివార్యంగా వ్యవస్థను మార్చాలని అంటే ప్రాణాలు ఇవ్వక తప్పనటువంటి స్థితిలో మనం ఉన్నాం. సమాజం మన ఇష్టాలతో సంబంధం లేదు కదా. అది ఒక రకంగా ఇప్పుడు మీరు రాజకీయం ఎలా చేయబోతున్నారు? మీరు అన్నట్టుగా మల్లోజుల వేణుగోపాల్ రాజకీయంగా ప్రకటించి ముందుకు వెళ్తున్న క్రమంలో మీరు ప్రజా ఉద్యమాన్ని నమ్ముకొని వెళ్తున్నారు కదా, మీ ఉద్యమం ఎలా ఉండబోతుంది? అదే అంటే చెప్పినాం, దానికి కూడా చట్టబద్ధ పరిధిలో పనిచేస్తాము. కానీ మేము మళ్ళీ తిరిగి ఏదో ఎమ్మెల్యేగా పోటీ పడడము, ఎంపీగా నిలబడము, మంత్రి కావడం అనేది మా లక్ష్యం కాదు, మా ఉద్దేశం కాదు, మా ఆలోచన కూడా కాదు. ప్రజలను అంటిపెట్టుకొని ప్రజల సమస్య కోసం చట్టబద్ధంగా పనిచేయడం, పోరాటం చేయడం. చివరిగా అడవిలో ఉన్న మీ సహచరులే అనుకోవచ్చు, గత మాజీ సహచరులే అనుకోవచ్చు, ఇంకా కగారు పూర్తి కాలేదు ఆపరేషన్, చాలా మంది కూడా ఉన్నారు అడవిలో, వాళ్ళందరికీ మీరు ఇచ్చే పిలుపేంటి? అంటే దానికి ప్రభుత్వము పాజిటివ్గా స్పందిస్తే మేము పిలుపు ఇవ్వచ్చు. దానికి కూడా చెప్పున్నాం ప్రభుత్వంకు. ఇప్పుడు మేము మా పార్టీ మీద నిషేధం ఎత్తివేసే ప్రక్రియను ప్రారంభించినము అని రాతపూర్వకంగా ఇస్తే మేము ఒక స్టేట్మెంట్ ఇస్తాం. ఇప్పుడు పార్టీని లీగల్ పార్టీగా గుర్తించడానికి, మన పార్టీని లీగల్ పార్టీగా గుర్తించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. కాబట్టి మీరు అందరు రావాల్సిందే మేము కోరుతున్నాం, అందరం బహిరంగంగా పనిచేద్దామని మేము పిలుపు ఇవ్వడానికి సిద్ధమే. అది ఇప్పుడు ఆ బాల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది, మా చేతిలో లేదు. అంటే కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పాడు, మావోయిస్టు పార్టీ, మావోయిజం అనేది చైనాది, అది మనకు ఆవాదించాలంటారు. మీరు ఇంకా అదే ధోరణిలో పార్టీని ముందు తీసుకు దానికి ఇంతకుముందు చెప్పిన జవాబే, ఆ సిద్ధాంతం జవాబు ఇంత తక్కువ 1-2 టూకీ మాటల ద్వారా చెప్పడం సాధ్యం కాదు. అది బాగుండదు కూడా.
ఇది మొత్తంగా చూస్తే ఆ బంధువుల ఇంటికి రావడంతో చాలా హడావుడి ఉంది. ఇంకా చాలా అభిప్రాయం చెప్పాల్సి ఉన్నప్పటికీ కూడా ఉన్న తక్కువ సమయంలో అభిప్రాయం వ్యక్తం చేయడం చూస్తూనే ఉండండి పుల్లార్ లోకల్ న్యూస్.